ఒక ఇన్సిడెంట్ ఉందండి అక్కినే నాగేశ్వర గారితో. ఏంటండి అది చెప్పగలరా కొంచెం? నేను దాగుడు మూతల దాంపత్యం అని సినిమా షూటింగ్ చేస్తున్నానండి. చేస్తూ ఉండగా ఆ రాత్రి నాకు ఫోన్ వచ్చిందండి. మా పెద్ద బావమరు చనిపోయాడండి. మా మిస్సెస్ ఫోన్ చేసి చెప్పింది, ఏమండి ఇలాగ అన్నయ్య చనిపోయారండి, అది ఇది రేపు క్రిమినేషను అని. సరే కొంచెం బాధపడిన తర్వాత నేను రావడం కుదరదు, ఎందుకంటే ఇక్కడ నాగేశ్వరరావు గారు, శారద గారు, రమ్యకృష్ణ, నిర్మలమ్మ, సత్యనారాయణ గారు, ఇంతమంది కాంబినేషన్ ఇక్కడ నా వల్ల కాదు, పెద్ద పెద్దంతా వాళ్ళ ముందు నేను నథింగ్ నేను అంచేత ఓ పని చేయండి, మీరు వెళ్ళిపోండి బెంగళూరు, నేను రాలేను, తర్వాత నేను వీలు చూసుకుని వస్తాను అని చెప్పి వాళ్ళని పంపించేశానండి. తెల్లారి షూటింగ్కి వెళ్ళాను, 2-3 షాట్లు తీశాను, లాంగ్ షాట్ చెప్పాను కెమెరామెన్ కి, టైం పడుతుందండి కొంచెం, ఒక అరగంట అన్నారు. నాకు కొంచెం దుఃఖం ఆగట్లేదు, ఏడుపు వచ్చేస్తానే ఉందండి. అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పి నేను పైన కూర్చుంటాను, నిర్మల మిల్ట్ లో, జూబ్లీ హిల్స్ లో నిర్మల మిల్ ఉందండి ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర, ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో జరుగుతుందండి, ఫస్ట్ ఫ్లోర్ లో. నేను టెర్రస్ మీద కూర్చుంటాను, వెళ్ళి షార్ట్ రెడీ అవ్వగానే పిలువని అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోతే కొంతసేపటికి నాగేశ్వరరావు గారు అటు ఇటు చూశారండి, వాళ్ళందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, ఏమైట్రా ఎక్కడ మీ డైరెక్టర్ ఎక్కడ కనపట్లేదు, పైన ఉన్నారండి, షార్ట్ రెడీ అయిందో చెప్పన్నారండి. కోపం వచ్చిందండి. కోపం వచ్చి ప్రొడ్యూసర్ గారిని పిలిచారు, బివిఎస్ఎల్ ప్రసాద్ గారిని పిలిచి, ఏమండి ఎంత పెద్ద ఆర్టిస్టులు మేము ఇక్కడ కూర్చుని ఉంటే నరసింహారావు వెళ్ళి పైన కూర్చుంటాడా, ఆయన ఏమన్నా దాసనారాయణరావు అనుకున్నాడా అన్నాడు. కాదు సార్ అని దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్పాడండి, నెమ్మదిగా చెప్పాడు. ఆ బాబు చనిపోయాడు, ఆయనకి కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు, షార్ట్ అరగంట టైం ఉంది కదా అని పైన కూర్చున్నారు సార్. నేను పైన బాధపడతా ఉన్నాను, భుజమే చేయి పడిందండి. చూస్తే నాగేశ్వరరావు గారు, సత్యనారాయణ గారు, అందరూ, నిర్మలమ్మ, వీళ్ళు అందరూ, మొత్తం శారద గారు, వీళ్ళందరూ నిలబడి ఉన్నారు. అందరూ వచ్చేసారు. ఏ నరసింహరావు, ఇలాంటి సంఘటన జరిగితే నువ్వు ఎలాగో తట్టుకోగలుగుతున్నావయ్యా, ఈ సొంత బావమరిది కదా, మీ మిస్సెస్ అన్నయ్య, వెళ్ళాలి కదా నువ్వు బెంగళూరు. కాదండి ఇంతమంది కాంబినేషను చెడిపోద్ది కదా, నేను వెళ్తే ఎట్లాగ సార్, లేదు నేను సెట్ చేస్తాను, మళ్ళీ నీకు ఏం ప్రాబ్లం లేదు, 2 days అయినా 3 days అయినా వెళ్ళి హాయిగా అక్కడ చూసుకుని రా ముందు. ప్రసాద్ గారు ఫ్లైట్ ఎన్నింటికుందో చూడండి, బెంగళూరు ఫ్లైట్ అని ఇంటనే బెంగళూరు ఫ్లైట్ పంపించాడు సార్. మీరు అక్కడ అటెండ్ అయ్యారా క్రిమినేషన్?